ఈవీ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? షోరూమ్‌కి వెళ్ళి ప్రైస్ నచ్చింది, డిజైన్ నచ్చింది, కలర్ నచ్చిందని అయితే మాత్రం ఈవీ స్కూటర్‌ని కొనొద్దు. దయచేసి ఈవీ స్కూటర్ కొనేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ రైడ్ చేసే సమయంలో ఒక 7 థింగ్స్ మీకు చెక్ చేసుకొని, ఆ తర్వాత మాత్రమే మీరు ఈవీ స్కూటర్‌ని పర్చేస్ చేయండి. ఫస్ట్ యాక్సెలరేషన్. థ్రోటిల్ ఇచ్చినప్పుడు పికప్ స్మూత్‌గా ఉందా? సడన్ జర్క్ వస్తుందా? తప్పకుండా అబ్జర్వ్ చేయండి. సెకండ్, బ్రేకింగ్. బ్రేక్ అప్లై చేసినప్పుడు బైక్ స్టేబుల్గా స్టాప్ అవుతుందా, ఫ్రంట్ రియర్ బ్రేక్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది చెక్ చేయడం తప్పనిసరి. థర్డ్ వన్, రైడింగ్ పొజిషన్. మీ హైట్కి సీట్ కంఫర్టబుల్గా ఉందా, హ్యాండిల్ బార్ పొజిషన్ సరైనదిగా ఉందా, 2 నిమిషాలు కాదు కొంచెం టైం రైడ్ చేసి చూడండి. ఫోర్త్ వన్, సస్పెన్షన్. స్మాల్ బంప్స్, స్పీడ్ బ్రేకర్స్ మీద బైక్ ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి. ఫిఫ్త్ వన్, టర్నింగ్ అండ్ హ్యాండ్లింగ్. యూటర్న్ తీసుకునేటప్పుడు బైక్ అనేది కంట్రోల్ చేయడం ఈజీగా ఉందా, ట్రాఫిక్లో హ్యాండిల్ చేయడం కంఫర్టబుల్గా ఉందో లేదో కంపల్సరీగా చెక్ చేయండి. సిక్స్త్ వన్, డిస్ప్లే అండ్ కంట్రోల్స్. డిస్ప్లేలో రేంజ్, స్పీడ్, బ్యాటరీ పర్సంటేజ్ వంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా కనిపిస్తున్నాయా, స్విచ్చెస్ ఈజీగా ఆపరేట్ అవుతున్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటనంటే, టెస్ట్ రైడ్లో కేవలం బైక్ని మాత్రమే టెస్ట్ రైడ్ చేయడం కాదు, షోరూమ్ సపోర్ట్ కూడా ఎంత ఉందో చూసుకోండి. దట్ మీన్స్ వారంటీ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సపోర్ట్ స్టాఫ్ ఎలా ఉంది, నెక్స్ట్ వారంటీ తాలూకా స్పేర్ పార్ట్స్, నెక్స్ట్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయా లేదా కూడా చూసుకోండి. ఎందుకనంటే ఒక ఈవీ స్కూటర్ కొనడం అనంటే ఏదో వెహికల్ కొనడం కాదు, రోజు మనతో ట్రావెల్ చేసే ఒక వెహికల్ కొనడం అనేది మాత్రం మీరు మర్చిపోకండి. స్మార్ట్ కస్టమర్ అని అంటే కేవలం ప్రైస్ చూసి ఈవీ బైక్ కొనేవాళ్ళు కాదు, కంప్లీట్ ప్యాకేజ్ చూసుకొని డెసిషన్ తీసుకునే వాళ్ళు మాత్రమే ఈవీ స్మార్ట్ కస్టమర్ అవుతారు. సో ఇలాంటి యూస్ఫుల్ ఈవీ కంటెంట్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి.